హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ సుమ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు మొన్న నాకు స్థలం వచ్చిందని చెప్పా కదా, అక్కడికైతే వెళ్తున్నాం ఫోటో తీయడానికి. అంటే వాళ్ళు రమ్మన్నారు, అందుకని వెళ్తున్నా. అక్కడికి వెళ్ళాక కూడా వీడియో తీస్తా, ఓకేనా? చూడండి. ఇది పేరచెర్ల నుంచి లోపలికి ఉండిద్దండి, అంటే కొండల దగ్గర కొంచెం దగ్గరలో ఉండిద్ది. ఇది నేను రావటం మూడోసారి అండి. ఫస్ట్ ఏమో స్థలము అంటే పేపర్లు ఇవ్వడానికి, ఆ పట్ట పేపర్లు ఇవ్వడానికి ఫస్ట్ ఒకసారి పిలిచారు. రెండోసారి మాకు బేస్ మటన్ లెవెల్కి లేచింది రమ్మని చెప్తే అప్పుడు వెళ్ళాను. ఇది మూడోసారి అండి. చూడండి, ఇదంతా పొలాల దగ్గర మాకు ఇచ్చారు. కొంచెం లోపలికి పోయినసారి నేను వచ్చినప్పుడు రోడ్లు అంతా పెద్దగా బాగాలేవు, గుంతలుగా ఉండే. ఇప్పుడైతే కొంచెం పర్లేదు, బాగానే ఉన్నాయి. అక్కడ అంటే లోకల్గా ఉన్న వాళ్ళు, పేరేచర్లో ఇచ్చిన వాళ్ళు అయితే ఇల్లు బ్రహ్మాండం కట్టుకున్నారు. చూడండి, పోయినసారి వచ్చినప్పుడు ఇల్లు కొంచెం కట్టి ఉన్నాయి. ఈసారి వచ్చినప్పుడు బాగా పూర్తి అయిపోయినాయి కూడా ఇల్లు. చూడండి, అంటే ఓన్గా అంటే మన వాళ్ళు స్థలం ఇస్తారు కదా, ఆ స్థలంలో మనం కట్టుకోవడం అనమాట. మన సొంత డబ్బులు పెట్టి మనం కట్టుకునే వాళ్ళంటే వీళ్ళందరూ అలా సొంత డబ్బులు పెట్టి కట్టుకునే వాళ్ళండి. మమ్మల్ని అడిగారు, కాకపోతే దూరం కదా మనకి, ఇక్కడ అంటే తెలిసే వాళ్ళు ఎవరు ఉంటారు కదా కట్టేవాళ్ళు, ఎంత మనకి ఎందుకులేని నేనైతే గవర్నమెంట్ని అసలు కట్టుకోదలుచుకోలేదు. కాకపోతే ఖచ్చితంగా కట్టుకోవాలండి, మీరు మమ్మల్ని కట్టిమంటే మేము కట్టిస్తామని చెప్పారు. సరేలే, వాళ్ళే కట్టిస్తామన్నారు కదని నేనైతే గవర్నమెంటే కట్టియమని చెప్పేసి నేను సంతకం పెట్టాను. వీళ్ళంతా కట్టించుకున్నారండి వాళ్ళు. ఇవన్నీ ఈ మధ్య పోయినసారి నేను వచ్చినప్పుడు కరెంటు స్తంభాలు ఇక్కడ దాకా ఉండే, ఇప్పుడు చూడు కరెంటు స్తంభాలు కూడా వచ్చేసాయి. ఆల్రెడీ మళ్ళీ నీళ్ళు కూడా వచ్చేసాయండి. అంటే ఆల్రెడీ కాపురాలు ఉంటున్నారు వాళ్ళు, చిన్న కొట్టులు కూడా పెట్టుకొని ఉంటున్నట్టుంది. ఇక్కడ నుంచి గవర్నమెంట్ అనమాట, ఇక్కడ నుంచి గవర్నమెంట్ వాళ్ళు కట్టించే ఇల్లులు అయితే ఉన్నాయి. అక్కడ దాకా మనం కట్టుకునే వాళ్ళకైతే ఇచ్చేసినట్టుంది. రకరకాలుగా 3 రకాలుగా అయితే ఇచ్చారండి, రకరకాలుగా ఉన్న ఇల్లులు అయితే. పోయినసారి నేను వచ్చినప్పుడు ఇంతగా ఇదిగా అయితే లేదు, ఇప్పుడైతే కొంచెం బాగానే ఉంది. రోడ్లు వేసారు కానీ కాకపోతే పొలాలు కదా, రోడ్లు పాడైపోయినాయి, అన్నీ తిరుగుతున్నాయి కదా, కొంచెం ఇదిగా ఉంది. చూడండి, కొన్ని స్లాప్ అయిపోయినాయి, కొన్ని స్లాప్గా ఉన్నాయి, కొన్ని అయితేనేమో ఇప్పుడిప్పుడే కడుతున్నారు. మాదైతే స్లాప్ లెవెల్కి అయితే వచ్చిందండి. చూడండి, అన్నీ అయితే కొన్ని స్లాప్లు వేసారు, ఇక్కడైతే గోడలు అయితే కట్టారు. అంటే ఎవరి పేరు వస్తే వాళ్ళవి ముందు అవుతున్నాయండి. పేర్లను బట్టి అందరూ ఒకేసారి బేస్ మట్టం లేపినా కూడా మన పేరుని బట్టి స్లాప్ అయితే వస్తుంది. నాదైతే ఇదేనండి ఇల్లు, మాకు వచ్చిన ఇల్లు అయితే. దానికి స్లాప్ అయితే వేయలేదు, ఇల్లు అయితే ఇదే. ముందు పక్క బాత్రూమ్లు వస్తాయంట, ప్రహరీ వచ్చి. లోపలైతే ఇల్లు ఎలా ఉందో చూపిస్తాను, చూసేయండి. ఇదైతే దక్షిణ ఫేసింగ్ ఇల్లు అయితే నాకు వచ్చింది, దక్షిణ ఫేసింగ్ అండి. చూడండి, ఇదైతే ఎంట్రన్స్లో హాల్ అండి, పొడవుగా వచ్చింది. హాల్లో ఒక కిటికీ అయితే వచ్చింది. అక్కడి నుంచి ఇటు సైడు ఒక బెడ్రూమ్ అయితే వచ్చింది, చిన్న బెడ్రూము. దాంట్లోనే కిటికీ కూడా వచ్చింది, దాంట్లోనే. చూడండి, తర్వాత వెనక పక్క కిచెన్ కూడా ఇచ్చారు. పర్లేదు, బాగానే ఉంది. చిన్న ఫ్యామిలీ అయితే ఉండొచ్చండి. కిటికీ కూడా వచ్చింది పైన, అంటే వంట రూమ్లో కూడా. ఇల్లు అయితే చిన్న అగ్గిపెట్టలాగా బాగానే కట్టారండి. బయట అయితే మెట్లను బాత్రూమ్ అయితే వస్తుంది అంటే ఎప్పటికైనా. చూడండి, అదైతే మొత్తం ఇల్లు అలా వచ్చింది. నిజంగా నేనైతే ఇల్లు అసలు వస్తుందని నేను అనుకోలేదండి. ఏదో నేనైతే ఏ వాలంటీర్లకి పెట్టుకోలేదు, మా వారైతే ఆన్లైన్లో పెట్టారు. మన రేషన్ కార్డు ద్వారా మనకు ఆధార్ కార్డు మీద అయితే పెట్టారు. నా ఆధార్ కార్డు రేషన్ మీద పెట్టారు, ఆన్లైన్లో పెట్టారండి. లక్కీగా వచ్చింది, నేను వస్తుందని అసలు అనుకోలేదు. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. దక్షిణ ఫేసింగ్ వచ్చినా కూడా నా పేరు మీద దక్షిణ ఫేసింగు, అలాగే పరమట ఫేసింగ్ నా పేరు మీద బాగానే ఉంటాయండి. ఏమో అండి, నాకు అదృష్టమే అనిపించింది. ఎందుకంటే నాకు ఈ స్థలం వచ్చింది అని కన్ఫామ్ అయినాక మేము ఇల్లు కట్టుకున్నాం గుంటూరులో. అందుకని నేను లక్కీ అని అనుకున్నాను. ఇల్లు అయితే కట్టుకోవాలనుకోలేదు, కాకపోతే వాళ్ళే కట్టిస్తున్నారు కదా అని మేమైతే హ్యాపీగా ఫీల్ అయ్యాము. చూడండి, ఇల్లులు అయితే అక్కడ 2 స్టేర్స్ 3 స్టేర్స్ కూడా కట్టుకున్నారు, బాగానే ఉంటున్నారు. కరెంటు కూడా వచ్చింది. పోయినసారి నేను వచ్చినప్పుడు మా ఇళ్ళ దగ్గర, అంటే గవర్నమెంట్ కట్టించే ఇళ్ళ దగ్గర కరెంటు స్తంభాలు అయితే లేవు, ఇప్పుడు కరెంటు స్తంభాలు కూడా వచ్చాయి. ఇంకా వచ్చిన పని అయితే పూర్తి అయిపోయిందండి. నాకైతే త్వరగానే అయిపోయింది, ఫోటో ఎమ్మటి తీశారు. ఇంకా మా అక్కడి నుంచి అయితే ఇంక రిటర్న్ అయితే బయలుదేరుతున్నాం మేము. చూడండి, బాగున్న ఇల్లులు. అక్కడే లోకల్ వాళ్ళు బాగా కట్టుకున్నారు, అంటే వాళ్ళు అక్కడే ఉంటారు కాబట్టి వాళ్ళు ఈజీగా వాళ్ళ డబ్బులతో కట్టుకున్నారు ఉండటానికైతే. ఎవరికైనా స్థలం అనేది ఉంటే సొంత ఇల్లు అనేది పెద్ద కల కదండి, అందుకని కట్టుకున్నట్టుంది అందరూ. నిజంగా నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అక్కడ ఇల్లు చూడగానే. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.